ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నా సరే, ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, పెళ్ళి, అత్తాకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటలు పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకో తల్లి. విషయంలో నీ చుట్టూ ఉండేవారు అందరూ కూడా అన్ని విషయాలు కూడా మాకే తెలుసు అని అనుకునేవారే ఎక్కువగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ విషయాలు నాకు తెలుసు. నేను మాట్లాడే ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంటుంది. మేము చాలా తెలివిగలవారం అని అనుకునేవారే ఒక్కొక్కసారి వారి నిర్ణయాలు తప్పు అని వారికి తెలియదు. దా మాకే తెలుసు అనే ఆలోచనలతోటి బిడ్డ నిన్ను చిన్నతనంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అవతల వారికి నీకు ఏమీ తెలియదు అని అనుకుంటే. కానీ అందరికీ కూడా అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదమ్మా. నువ్వు ఎంతో తెలివైన దానివి, నీ మాట ఎంతో విలువైనది అని వారికి తెలిసే సమయం రాబోతుంది. ఇంతవరకు వారే తెలివైన వారు, వారి ఆలోచనలు చాలా గొప్పవి అని అనుకుంటున్నవారు. వాళ్ళ ఆలోచనలే కాదు, నీ ఆలోచనలు కూడా ఎంతో గొప్పవి అని వారికి తెలిసే విధంగా నీ జీవితం మారబోతుంది తల్లి. ఈ విషయం నీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న కథ రూపంలో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే మనం ఒక మంచి సలహా ఇచ్చినా, ఒక మంచి మాట చెప్పినా ఎదుటి వారికి నచ్చదు. మన కుటుంబ సభ్యుల్లో కూడా కావచ్చు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇంట్లో ఉండేదానివి, నువ్వు అవసరం లేని విషయాల్లో కలుగు చేసుకోవద్దు, అవతలికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని మాట్లాడేవారు చాలామంది ఉంటారు. అయ్యో, నేను ఇలా మాట్లాడాను, తను ఎంత ఫీల్ అయ్యిందో అని కూడా అనుకోరు. తొందరపాటుగా అనేస్తూ ఉంటారు. కాబట్టి మన బాబాగారు ఈరోజు ధైర్యం చెప్పటానికి ఇలా అంటున్నారు. నీవేంటో, నీ గొప్పతనం ఏమిటో త్వరలోనే వారికి అర్థమవుతుంది. అది నీకు అర్థమయ్యేలా ఈ చిన్న కథ చెబుతాను, విను తల్లి. ఫ్రెండ్స్, మన బాబాగారు అయితే ఒక కథ ద్వారా మంచి సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. ఇంకా ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక గురువుగారు ఉంటారు. అతను తన శిష్యులందరికీ కూడా మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉంటాడు. అయితే ఈ విద్య నాకు బాగా వచ్చు అని ఒకరికి ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విని చూస్తున్న గురువుగారు, అందరిలోనూ ఏదో ఒక గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది. ఆ విషయం మీకు అర్థం కాక ఈ విధంగా పోట్లాడుకుంటున్నారు. మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను, వినండి నాయనా అని. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. అతనికి తన భార్య అంటే కొంచెం కూడా విలువ ఉండదు. ఎందుకంటే అతను ఏదైనా ఒక విషయం చెబితే ఆమె అతను చెప్పిన విషయం మీద ధ్యాస పెట్టబోయేసరికి కొంతసేపటికి ఆ విషయం అనేది మర్చిపోతుంది. ఎందుకంటే ఇతను ఎప్పుడు చెప్పినా కూడా, నీకే చెప్తున్నానులే, ఎప్పుడైనా నువ్వు సవ్యంగా చేశావా, దాని విలువ తెలుసా, అలా వెటకారంగా మాట్లాడుతూ ఉండేవాడు. అతని మాటలకి ఆమెకు బాధ అనిపించినా కూడా, ఆయన అంతేలే, ఎప్పుడు మాత్రం సరిగ్గా మాట్లాడారు అని అనుకుంటూ తన పని తను చూసుకుంటూ ఉంటుంది. రోజు ఏం చేస్తాడంటే, తనకున్న 4 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలం అమ్మేసి 500 రూపాయలు తీసుకువచ్చి తన భార్యతో ఇలా అంటాడు. నేను సంతకు వెళ్దాం అనుకుంటున్నాను, ఒక పాడి ఆవును కొనుక్కొద్దాము అని అనుకుంటున్నాను, కోసం నేను 500 రూపాయలు తీసుకువచ్చాను అని భార్యకు చెబుతాడు. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగేసరికి, నీకెందుకు ఈ వివరాలన్నీ, నీకు అవసరం లేదు కదా అని అంటాడు. అప్పుడు ఆమె మనసు కొంచెం బాధ కలుగుతుంది. తర్వాత అంటాడు, వీటిలో 300 రూపాయలు తీసుకువెళ్తున్నాను, 200 ఇందులో ఉంచుతున్నాను అని చెప్తాడు. నేను వచ్చేసరికి తెల్లారుజామునవుతుంది, కాబట్టి నువ్వు ముద్దు నిద్రపోకుండా 200 రూపాయలు ఇందులో పెట్టాను కాబట్టి 1 గంట కనిపెడుతూ ఉండు అని చెప్పి అతను సంతకు వెళ్తాడు. అయితే అతను బయటికి వెళ్ళే విషయము, ఇంట్లో ఆమె ఒక్కతే ఉండటం విషయము చాటు నుండి దొంగ అంతా కూడా వింటాడు.
ఇంట్లో ఆడమనిషి ఒక్కతే కదా ఉంటది. ఆమె ఏమి చేయగలదు? ఆమెకేమీ చేత కాదు అని కూడా భర్త అంటున్నాడు. ఆమెను భయపెట్టి ఆ డబ్బులు తీసుకువెళ్ళాలి అని అనుకుని, యజమాని బయటికి వెళ్ళిన తర్వాత ఈ దొంగ వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు. తన భర్త తలుపు కొట్టినప్పుడల్లా ఆమె వచ్చేంత వరకు కూడా తన భర్త పేరు పెట్టి పిలుస్తూనే ఉంటాడు. అందువల్ల ఈమెకి డౌట్ వస్తుంది. ఈ సమయంలో వచ్చింది నా భర్త కాదు. తెల్లవారుజామున వస్తానన్నాడు. ఒకవేళ వచ్చినా పేరు పెట్టి పిలుస్తాడు కదా! ఇలా పిలవకుండా తలుపు కొట్టడు కదా అని ఆమె తలుపు తీయకుండా ఉంటుంది. ఆమె మంచి నిద్రలో ఉంది అని అనుకున్న దొంగ వెనక వైపు నుంచి కంత పెట్టి లోపలికి వెళితే గనక ఆమె నిద్రలోనే ఉంటుంది కాబట్టి ఆ డబ్బులనే నేను తీసుకోవచ్చు అనే ఆలోచనతోటి ఇంటి వెనక భాగానికి వెళ్ళి కంత చేస్తూ ఉంటాడు. అతను గుణపంతో తవ్వుతున్న సౌండు అంతా విని ఈమె అనుకుంటుంది, ఆ దొంగే వచ్చాడు. ఈరోజు నేను ఏమైనా సరే నిద్రపోకూడదు అని అనుకుని ఆ దొంగ ఏ గోడ భాగంలో అయితే కన్నం వేస్తున్నాడో అక్కడే ఒక పచ్చడి బండ పట్టుకుని గోడకి ఆనుకుని నిలబడుతుంది. ఇక ఈ దొంగ మనిషి దూరేంత కంత చేసుకుని లోపలికి వస్తాడు. ఆమె చేతిలో ఉన్న పచ్చడి బండితోటి అతని తల మీద కొడుతుంది. మూర్ఛపోయిన అతని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకువెళ్ళి ఒక పనికిరాని గదిలో ఒక గుంజకు కట్టేసి ఉంచుతుంది. ఇక ఈమె తెల్లవారే వరకు అలా కూర్చుని వెలుగు వచ్చిన తర్వాత ఆ ఊరి పెద్ద మనుషుల్ని, చుట్టుపక్కల వారిని అందరినీ కూడా పిలిచి ఈ దొంగని అప్పగిస్తుంది. వాళ్ళు ఆ దొంగని 4 బాది ఊరి నుంచి తరిమేస్తారు. అయితే భార్యకు ఇన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిన భర్త మాత్రం సంతకి వెళ్ళి ఒక ఆవును ఎంచుకుంటాడు. ఆ ఆవును కొందాము అని అనుకుని అమ్మే అతనితో బేరమాడతాడు. అతను 450 రూపాయలు చెప్పేసరికి ఇతను 250 రూపాయల నుంచి మొదలుపెట్టి బేరమాడుతూ వస్తాడు. అమ్మే అతను 350 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గను అని చెబుతాడు. ఇంకేం చేయాలో ఇతనికి కొంచెం కూడా అర్థం కాదు. ఎలా ఆ ఆవును తీసుకోవాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇతని దగ్గరికి ఒక పెద్దాయన వచ్చి, నాయనా నీకు ఏమైనా సహాయం చేయమంటే చేస్తాను. ఇందాకటి నుంచి నువ్వు అతని దగ్గర మాట్లాడటం నేను విన్నాను. ఆ ఆవు నాదే. నేను అతనికి అప్పు ఉన్నాను. అందువల్ల ఈ ఆవుని అతనికి ఇచ్చేశాను. నీకు గనక ఆవు అంత బాగా నచ్చితే అతనితో నేను మాట్లాడుతాను. 250 రూపాయలు అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 50 రూపాయలు నాకు ఇవ్వి అని అంటాడు. ఇతను ఆవు వస్తుందన్న ఆనందంతోటి ముందు వెనక ఆలోచించకుండా ఆ డబ్బులు అతనికి ఇచ్చేస్తాడు. అతను నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని 2 నిమిషాలు అటు ఇటు తిరిగి అతను ఎటో వెళ్ళిపోతాడు. ఇక ఎంతసేపటికి అతను రాకపోయేసరికి ఆవులు అమ్మే ఆయన వద్దకి వెళ్ళి, ఇక్కడికి ఒక పెద్దాయన వచ్చాడు కదా, ఈ ఆవు గల యజమాని అతను నీతో మాట్లాడి ఈ ఆవుని నాకు ఇప్పిస్తా అన్నాడు. అందువల్ల నేను అతనికి 300 రూపాయలు ఇచ్చాను అని అనేసరికి అతను ఆశ్చర్యపోయి, నీకు ఏమైనా కొంచెమైనా తెలివుందా? అతను ఎవరో చెప్పగానే నమ్మేసి 300 రూపాయలు ఎలా ఇచ్చావు? ఇది నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో పెరిగిన ఆవే. నాకు కొంచెం డబ్బుల అవసరమే అమ్మటానికి తీసుకువచ్చాను అని అనేసరికి ఇతను ఆశ్చర్యపోతాడు. అతను ఎవరో నిన్ను పూర్తిగా మోసం చేశాడు అని అతను అనేసరికి ఇక ఇతను అతని కోసం సంతంతా కూడా ఎతుకుతాడు. ఎక్కడా కూడా అతను ఇతనికి కనపడడు. ఇక ఉత్తి చేతులతోటి ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర జరిగిన ప్రతిదీ కూడా భార్య తన భర్తతో చెప్తుంది. అలాగే ఇతను సంతలో మోసపోయిన విషయం కూడా తన భార్యకు చెబుతాడు. అప్పుడు భార్య, అప్పుడప్పుడు అనుకోకుండా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయిలేండి, మీరేమీ పట్టించుకోకండి అని ఎంతో సహనంగా ఆమె చెప్పిన మాటలకి అతనికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇతను ఓర్పు లేకుండా ఆమె మాటకు ఇలువ ఇవ్వకుండా ఆమెను తిడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమె చేసిన పనికి ఆమె మాటలకి ఆమెని అర్థం చేసుకుని ఏ పని చేసినా సరే ఆమె సలహా లేకుండా ఏ పని చేసేవాడు కాదు. అతనికంటే తన భార్య తెలివైంది అని అతనికి తెలుస్తుంది. అప్పుడు గురువు ఇలా అంటాడు, కథ మీకు అర్థమైంది కదా, మీలో మీరు నేను తెలివైన వాడిని అంటే నేను తెలివైన వాడిని అని పోట్లాడుకోకండి. సమయం వచ్చినప్పుడు మీతో ఉన్నవారు మీకంటే తెలివైన వారు అని మీకే అర్థమవుతుంది అని ఆ గురువు ఆ శిష్యులకి చెప్తాడు. తల్లి, ఈ కథ విన్న నేను నీకు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదమ్మా. తల్లి, నువ్వు ఎంతో తెలివైన దానివైనా సరే నీ ఇంట్లో వారు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక సమయంలో అర్థమయ్యే రోజు రాబోతుందమ్మా.
అయితే మన బాబాగారు అంటున్నారండి, ఫ్రెండ్స్ మన వాళ్ళు మన ఆలోచనలకి విలువ ఇవ్వటం లేదు అని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం కదండి. అదే మన బాబాగారు అంటున్నారు, తల్లి వాళ్ళ ఆలోచన ఎంతో తప్పు, నీ ఆలోచన నీ గుణం ఎంతో విలువైనది అని వారికి తెలిసే రోజు రాబోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. దానికోసం నీకు కొంచెం సహనం ఓర్పు ఉండాలి తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు ఈ కథ ద్వారా మనందరికీ చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.